గౌరీజీ అనుకుంటాం, కానీ పూర్తి పేరు పలికినప్పుడు జన పైన పాజిటివ్ పెట్టి మంచి అని చెప్తాం. జన మంచి గౌరీష్. ఉండేటువంటి ఎన్ని రకాల వివిధ క్షేత్రాల్లో మోస్ట్ డైనమిక్ వివిధ క్షేత్రాలు అంటే విద్యార్థి పరిషత్. ఇక్కడ 3 ఏళ్ళకి 5 ఏళ్ళకి మారిపోతుంది. ఇటువంటి డైనమిక్ సంస్థలో మోస్ట్ టర్బులెంట్ పీరియడ్ లో సుమారు 77, 78 నుంచి 92, 94 వరకు ఉండేటువంటి మన ప్రాంతంలో జరిగినటువంటి వారు చెప్తున్నారు 55 మంది కార్యకర్తలు వివిధ క్షేత్రాలు మనకు. అటువంటి టర్బులెంట్ పీరియడ్ లో సంస్థని నడిపించారు. ఇది గౌరీ యొక్క విశేషం. సాధనాలు లేవు చెప్తాం, ఇవాళ సాధనాలు పెరిగాయి. సంఘంలో చెప్తుంటాం, సాధనాలు సహకరిస్తాయి కానీ సాధించి పెట్టకూడదు. మన లక్ష్యాన్ని పెట్టుకొని చేరేటువంటి మార్గంలో ఆ లక్ష్యాన్ని చేరడానికి కావాల్సినటువంటి సహకారాన్ని సాధనాలు ఇస్తాయి కానీ అవే సాధించలేదు, మనమే సత్ప్రయత్నం. గౌరీజీ యొక్క ఇంకో విశేషము సింప్లిసిటీ అన్నాం. ఎంత సింపుల్ గా ఉండేవాళ్ళు, ఎంత స్నేహశీలి, ఎంత ఆత్మీయత. ప్రచారకు ఉండవలసిన గుణం, ఫుల్ టైం ఉండవలసిన గుణం, కార్యకర్తకు ఉండవలసిన గుణం. విన్ ఆల్ డిఫీట్ నన్. నేను ఎవరిని ఓడించకూడదు కానీ అందరికీ గెలవాలి. సామాజిక కార్యకర్తకు ఉండేటప్పుడు అది గౌరవం స్పష్టంగా కనబడుతుంది. అటువంటి గౌరీజీ నికార్స్ ప్రచారం. డాక్టర్జీ గురించి చెప్తారు. 7-8 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత ఎవరు అడిగారు డాక్టర్జీ మీరు చెప్పినట్టు సంఘం నడుస్తుంది కదా అని చెప్పేసి డాక్టర్జీ సంఘాన్ని ప్రారంభించారు. డాక్టర్జీ చెప్పారు, నేను చెప్పినట్టు సంఘం నడవదు, సంఘం చెప్పినట్టు నేను నడుస్తాను. గౌరీజీ అదేవిధంగా ఆర్గనైజేషన్ ఏ గీత గీస్తుందో అది దాటకుండా ఆర్గనైజేషన్ లో ఆ గీత లోపల ఎటువంటి ప్రయోగాన్ని చేయాలో ఆ రకంగా చేసి ఆర్గనైజేషన్ ముందు నడిపించారు. ఈ రోజున పాట పాడుతున్నాం, మంచి పాట స్మరించుకున్నాం. ఏ సింప్లిసిటీ, ఒక జట్టు భావన, ప్రేమ, ఆత్మీయత, ఆప్యాయత. ఎదుటి వ్యక్తి యొక్క దోషాన్ని చూపించకుండా సరిచేసేటువంటి పద్ధతి. వీటన్నిటి కూడా దేశం మొత్తానికి మనం చూపించాలి. ఒక చక్కటి అవకాశం డిసెంబర్లో వస్తున్నటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ ని అటువంటి పద్ధతిలో మనందరం కూడా ఒక జట్టుగా నిర్వహించి ఒక చక్కటి కార్యక్రమాన్ని భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళకి చూపించవలసిన బాధ్యత మనందరూ. ఈ రోజు ఉండేటువంటి టాపిక్ వస్తే ప్రారంభంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. మతం మారకుండా హిందూగా ఉండేటప్పుడు ఉండేటువంటి కార్యక్రమాలు ఏంటి? ఒక వ్యక్తి మతం మారితే సమస్య వస్తుంది. 80లో మీనాక్షిపురంలో మత మార్పుడు ముస్లింలుగా మారారని చెప్పేసి దేశం మొత్తం మీద పెద్ద కళ్ళు. మీడియా పర్సన్స్ ఇండియా టుడే ఇట్లాంటి వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు రాస్తారు. ఆ గ్రామాలకు వెళ్ళినప్పుడు ఒక పిల్లవాడు వనక్కం అని చెప్పేసి అన్నాడు. పక్కన ఉండేటువంటి పెద్ద అయిన తండ్రి లాక్ కొట్టి వనక్కం పెట్టి అసమాలికం అని చెప్పేసి అన్నాడు. పిల్లవాడికి అర్థం కాదు. పుట్టినప్పటి నుంచి తమిళ భాషలో పెరిగిన తర్వాత వనక్కం అంటున్నటువంటి నేను నిన్న మొన్న మతం మాత్రమే వనక్కం అని చెప్పేసి అనుకున్నా, నమస్కారం అనుకున్నా, సలామాలైకుం మాత్రమే ఎందుకు అనాలి? మతం మారితే
మన రూట్స్ వెళ్తున్నట్టు మారు. ఇది ప్రమాదం. కొంతమంది కూర్చొని మాట్లాడుతున్నాం, ఏదో టాపిక్ వచ్చింది, మాట్లాడుతూ విశాల హృదయం అని చెప్పేసి వచ్చింది. బాగుంది, అట్లా మాట్లాడుతుంటే ఒక డాక్టర్ గారు ఉన్నారు, దీన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తే ఎలా ఉంటుంది అంటే ఏంటండి అన్న, హార్ట్ ఎన్లార్జ్మెంట్ అన్న. హార్ట్ ఎన్లార్జ్మెంట్ అనుకుంటుంది గుణం కాదు, రోగం. అది ఆంగ్లంలో 2 పదాలు ఉంటాయి, రెఫ్యూజీ, ఇన్ఫిల్ట్రేటర్. పక్క దేశంలో ఇబ్బంది అయిన కారణంగా ఈ దేశంలోకి వచ్చేసి ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వాన్ని అడిగి లీగల్ గా వచ్చేసి శరణులు వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ శరణార్థి రెఫ్యూజీ క్యాంప్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సినటువంటి వసతి, భోజనం, వైద్యం, విద్య అన్ని కల్పించి ఆ దేశంలో సాధారణ స్థితికి వచ్చిన తర్వాత తిరిగి పంపిస్తుంది. ఇంటర్నేషనల్ లా. మరి ఈ రెఫ్యూజీకి ఇన్ఫిల్ట్రేటర్, చొరబాటుదారు, శరణార్థికి చొరబాటుదారికి ఉండేటువంటి తేడా. ఆ దేశంలో నుంచి ఈ దేశంలోకి అక్రమంగా వచ్చేసి ప్రభుత్వం యొక్క లెక్కల్లో లేకుండా ఇక్కడ ఎక్కడో ఒకరు చేరిపోయి సామాన్యమైనటువంటి జనజీవనంలో చేరిపోయి బ్రతికేయాలని చెప్పేసి అనుకోవడం, బ్రతుకుతూ వారి సంఖ్య పెరిగిన తర్వాత ఇక్కడ అరాచకాన్ని సృష్టించాలని చెప్పేసి అనుకోవడం, ఇది ప్రమాదం. ఈ రెఫ్యూజీ, ఇన్ఫిల్ట్రేటర్ రెండింటి మధ్య ఉండేటువంటి 47లో స్వాతంత్రం వచ్చినప్పుడు బ్రిటిష్ వాడు వెళ్ళిపోతూ ఈ దేశాన్ని ముక్కలు చేసి వెళ్ళాలి, వీకెన్ చేయాలి. అంటే ముస్లిం లీగ్ కి పాకిస్తాన్ కావాలి, వాడికి వచ్చింది. కాంగ్రెస్ కి అధికారం కావాలి, వీళ్ళకి వచ్చింది. బ్రిటిష్ వారికి ఈ దేశం ముక్కలు చేయాలి, వారికి ముగ్గురు సాటిస్ఫై అయ్యారు. నష్టపోయింది, బాధపడింది భారతం. 47 ఆగస్టు 15న వేలాది మంది శరణార్థులు, ఆ లక్షలాది మంది శరణార్థులుగా భారతదేశంలోకి వస్తుండేటువంటి సమయంలో ఆ గదర్ అనేటువంటి సినిమాలో మనం చూసాము. లాహోర్ నుంచి వచ్చినటువంటి రైలు పంజాబ్ లోకి వచ్చిన తర్వాత దాని మీద రాసి పెట్టింది, డ్రైవర్ తప్ప ప్రతి ఒక్కరు చనిపోయి ఉన్నారు. హిందుస్థానీ కుత్తే కాట్నా హంసే సీఖో, భారతీయ కుక్కలారా ఎలా నరకాలు మా దగ్గర నేర్చుకొని చెప్పేసి భక్తులతో రాసి పంపించారు. మైండ్ సెట్ ని అర్థం చేస్తుంది. బ్రిటిష్ వాడు వెళ్ళిపోతూ ఈ దేశాన్ని ముక్కలు చేయాలని చెప్పేసి అనుకున్న తర్వాత ముక్కలు ఎలా చేయాలని చెప్పేసి ఆలోచించినప్పుడు ఇంగ్లాండ్ లో ఉండి భారతదేశానికి ఏ రోజు రానటువంటి సెరల్ రాట్క్లిఫ్ అనేటువంటి వ్యక్తిని, ఒక అడ్వకేట్ అతన్ని కమిషన్ యొక్క చైర్మన్ గా పిలిచి ఈ దేశాన్ని ముక్కలు చేయమని చెప్పారు. ఆగస్టు 15 డెడ్ లైన్, జూలైలో అతను ఇచ్చారు. కేవలం 30-35 రోజులు ఉన్నారు భారతదేశం. మొదటిసారి భారతదేశానికి వచ్చి 30 రోజుల్లో ఇంత పెద్ద భారతదేశాన్ని 2 వైపులా ముక్కలు చేయడానికి ఏం అర్థమవుతుంది అతనికి? మరి ముస్లిం లీగ్ వాళ్ళు ఒక పక్కన, కాంగ్రెస్ వాళ్ళు ఒక పక్కన, మిగిలినటువంటి ప్రజలు ఒక పక్కన వచ్చేసి మాది ఎక్కడ కలపాలి, అక్కడ ఉండేటువంటి ప్రజలు, అక్కడ ఉండేటువంటి హిందూ జనాభా, అక్కడ ఉండేటువంటి రోడ్డు, అక్కడ ఉండేటువంటి వ్యవసాయం, వీటన్ని దృష్టిలో పెట్టి చెప్తూ ఉంటే 2 కమిషన్స్, పాకిస్తాన్ వైపు ఈస్ట్ వైపు ఒకటి, వెస్ట్ వైపు 2 కమిషన్స్ ఇతనే చైర్మన్ పెట్టారు. ముస్లిం లీగ్, కాంగ్రెస్ కలిసి కూర్చొని ఏదైతే సెటిల్ అయ్యో దాన్ని అంగీకరించలేనటువంటి చోట ఎక్కడైతే ఒక సయోధ్య కుదరలేదో, అండర్స్టాండింగ్ రాలేదో, అక్కడ తనే మ్యాప్ మీద గీత గీశారు. ఈ రోజు కూడా మనం బంగ్లాదేశ్ లో చూసినట్టయితే ఆశ్చర్యం ఏంటంటే ఇల్లు భారతదేశం ఉంటది, పొలం బంగ్లాదేశ్. ఇట్లాంటివి అనేక సందర్భాలు. విశాలమైనటువంటి పెద్ద ఇల్లు అనుకోండి,
ఆ రోజున మరుగుదొడ్లు బయట కట్టుకునే వాళ్ళు మరుగుదొడ్లు బంగ్లాదేశ్ లో ఉంటే వీళ్ళు భారతదేశం. కానీ ఎక్కడ నది ఉంది, ఎక్కడ భూమి ఉంది, ఎక్కడ గ్రామం ఉంది, ఈ గ్రామానికి సంబంధించినటువంటి పొలం ఎక్కడ ఉంది, కొండ ప్రాంతం ఇది, మార్చి ల్యాండ్ ఏదైతే ఉందో సుందర్బన్స్ లాంటివి, ఇట్లాంటివి ఎక్కడ ఉన్నాయి, ఏమీ సంబంధం లేకుండా తెలుసుకోకుండా గీత గీసేసాడు. కొట్టుకు చావండి అనిపిస్తుంది. ఇటువంటి భయంకరమైనటువంటి స్థితి. ఆగస్టు 14వ తేదీన చాలా చోట్ల మనం అఖండ భారత్ దివస్ సెలబ్రేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎంతెంత మంది ఎన్నెన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారు, నష్టపోయారు. పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి స్త్రీ ఆ రోజున జూన్ జూలై విపరీతమైనటువంటి ఎండల్లో కట్టు బట్టలతోని పసిపిల్లని చంకలో పెట్టుకొని వస్తూ ఉంటే ఆ దాహానికి తట్టుకోలేక పిల్లవాడు ఏడుస్తుంటే చెట్టు వెనక్కి వెళ్ళి తన మూత్రాన్ని పట్టి దాహం తీర్చినటువంటి సన్నివేశం ఉంటుంది. నీళ్లు దొరకని పరిస్థితి. ఇది మెంటాలిటీ. అర్థం చేసుకో. విచిత్రం ఏంటంటే 24 సంవత్సరాలు మతం పేరుతోని వేరే దేశం అయినటువంటి బంగ్లాదేశ్, అంటే అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ 47 అయింది, 71. మతం ఒకటే, భాష వేరే, సంస్కృతి వేరే. బంగాళీ భాష, ఈ సంస్కృతి వేరే. మరి మతం ఒకటైనప్పటికీ భాష సంస్కృతి వేరైన కారణంగా పాకిస్తాన్ తో పాటు కలిసి ఉండలేక వేరే. భారతదేశం మీద యుద్ధం చేసింది పాకిస్తాన్. వాడు 13-14 రోజులతో యుద్ధంలో పాకిస్తాన్ ఉంది. ఎట్లయితే ఆ రోజున 47లో హిందుస్థానీ కుత్తే కాట్నా హంసే సీక్వెన్స్ చెప్పారో, బ్లీడ్ ఇండియా విత్ 1000 కట్స్ అని చెప్పేసి 1000 చోట్ల కత్తిపోట్లో నరకడం చేసేసి రక్తం కారేటట్టుగా ఇది జియావు వచ్చి ఆ రోజు కాబట్టి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వేరైతున్నటువంటి సమయంలో ఈ దేశాన్ని నాశనం. ఎంతమంది రేపు చేపట్టారు? సుమారుగా 1,20,000 మంది రేపు. ఎంతమంది చంపివేయబడ్డారు, ఎంతమంది డిస్ప్లేస్ అయ్యారు. ఇటువంటి స్థితిలో బంగ్లాదేశ్ కి పాకిస్తాన్కి వేరుపడిన కారణంగా భయం. 71లో ఏర్పడింది బంగ్లాదేశ్ తోని మన యొక్క ఏదైతే ఇది ఉందో ల్యాండ్, మన సరిహద్దుని తర్వాత 1-2 years మనం సెటిల్ చేస్తాం. అప్పటి నుంచి చూసినట్టయితే బంగ్లాదేశ్ నుంచి అక్కడ ఉండేటువంటి ఆర్థిక స్థితి ఏమై ఉంటుందో తెలియదు. మెల్లిమెల్లిగా అక్కడ ఉండేటువంటి హిందువుల యొక్క జనాభా తగ్గుతూ వస్తున్నది, ముస్లింల యొక్క జనాభా పెరుగుతూ వస్తుంది. స్వతంత్రం వచ్చినప్పుడు 84-85% ఉండేటువంటి హిందువుల జనాభా ఇవాళ 78-77% వచ్చేస్తుంది భారతదేశం. పాకిస్తాన్ లో 1% వచ్చేసింది. కాబట్టి మిగిలినటువంటి 2 దేశాలు కూడా ఏర్పడిన తర్వాత మన పెద్దలు మతము ఆధారంగా ఏర్పడినప్పటికీ అక్కడ ఉండేటువంటి హిందువులు మీరు సక్రమంగా చూసుకోవాలని చెప్పేసి భరోసా ఇచ్చి తీసుకున్నారు, కానీ అది అమలు కాలేదు. ఆ దేశంలోనే ఉండిపోయి మినిస్టర్ అయినటువంటి మండల్ అనేటువంటి వ్యక్తి చెప్పారు. చూసాము. కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ ఉండలేక తిరిగి భారతదేశంలోకి వచ్చే బంగ్లాదేశ్, ఈస్ట్ పాకిస్తాన్. ఇటువంటి స్థితి బంగ్లాదేశ్. భారతదేశంలో ఉండేటువంటి కొన్ని రాజకీయ శక్తులు వీళ్ళందరూ కూడా మెల్లిమెల్లిగా ఈ దేశంలో ఎప్పీస్మెంట్, సంతుష్టీకరణ పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఈ సంతుష్టీకరణ కారణంగా
బంగ్లాదేశ్ నుంచో పాకిస్తాన్ నుంచో అక్రమంగా వస్తుండేటువంటి వ్యక్తులని సరిహద్దుల్లో తీసుకొని వాళ్ళకి అక్కడ ఆశ్రయం ఇచ్చి రాజకీయ నాయకులు, బ్రోకర్లే ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు, రేషన్ కార్డులు ఇప్పించి జనజీవన స్రవంతిలో కలిసిపోయి బెంగాల్లో కలిశారనుకోండి, అక్కడ కలిసినటువంటి వ్యక్తులు దేశం మొత్తం మెల్లిమెల్లిగా వెళ్తారు. గత సంవత్సరం కొన్ని నెలల క్రితం మనం బాలాపూర్ లో కూడా అటువంటి కాలనీ ఏర్పడిందని చెప్పేసి చాలా పెద్ద ఉద్యమం చేశాం. ఎంఐఎం ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాం చూసాం. ఇట్లాంటి సెంటర్స్ అనేవి ఏర్పడ్డాయి. ఈ మధ్య కాలంలో గత 7-8 సంవత్సరాల్లో మయన్మార్ నుంచి వస్తున్నటువంటి 4060 కిలోమీటర్ల బంగ్లాదేశ్ బార్డర్, పాకిస్తాన్ తో ఉండేటువంటి బార్డర్ మొత్తంలో సుమారుగా మనం ఫెన్సింగ్ చేసేసామో 97, 98, 99 వచ్చినటువంటి సర్ఫరోష్ అనేటువంటి సినిమాలో ఏ విధంగా డ్రగ్స్ ని, వెపన్స్ ని అయినప్పటికీ స్మగిల్ చేస్తారు ఇది చూపించారు. బంగ్లాదేశ్ లో ఉండేటువంటి బార్డర్ ఏదైతుంది 4000 కిలోమీటర్లు, సుమారుగా 450 కిలోమీటర్లు ఇంకా బార్డర్ వేయలేదు, ఫెన్సింగ్ జరగదు. అనేక చోట్ల గతంలో సిపిఐ కానీ టిఎంసీ కానివ్వండి వేయకుండా అడ్డుకుంటుంది. అక్కడ ఉండేటువంటి కార్యకర్తలు గొడవలు చేస్తారు. స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ని బిఎస్ఎఫ్ ఇస్తే బిఎస్ఎఫ్ అక్కడ ఫెన్సింగ్ వేయగలరు, ల్యాండ్ ఇవ్వరు. గత సంవత్సరం ఇమ్మిగ్రేషన్ అండ్ తీసుకొచ్చారు 2020 ఇమ్మిగ్రేషన్ అండ్ ఫోరెన్సిక్ బిల్. మమతా బెనర్జీ చెప్పింది మా రాష్ట్రం అమలు చేయమని. ఇతను ఇల్లీగల్ గా ఈ దేశంలోకి వచ్చాడంటే 7 సంవత్సరాల జైలు శిక్ష, 5 లక్షలు 10 లక్షలు జరిమానా కట్టాలి. దీన్ని అమలు చేయమని చెప్పేసి మరి ఇటువంటి స్థితిలో అక్కడ ఉండేటువంటి ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల కారణంగా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ఈ దేశంలోకి వేలాది మంది, లక్షలాది మంది, 1.5 2 కోట్ల వరకు ఫిగర్స్ చెప్తుంటారు, ఎగ్జాక్ట్ తెలియదు. ఒకసారి ఊహించండి, ప్రపంచంలో ఉండేటువంటి ల్యాండ్ లో భూభాగంలో 2.45% భారతదేశం, కానీ ప్రపంచ జనాభాలో 16% ఇక్కడ 145. ఒక సింగిల్ బిహెచ్కే అర్థం కావడానికి ఊహించండి. ప్రభుత్వం ఇచ్చేటువంటి 400 అడుగుల చూడండి. విచిత్రం ఏంటంటే వచ్చిన తర్వాత పేదరికంలో ఉండేటువంటి కుటుంబం ఏం చేస్తుందంటే ఇంటి ముందు మీరు డ్రైనేజ్ కట్టుకుని దాని మీద ఐరన్ డ్రిల్ ఒకటి పెట్టుకుంటే ఐరన్ డ్రైనేజ్ మూత అది కూడా తీసుకుంది. గత సంవత్సరం 2 సంవత్సరాల క్రితం చూసాము, ఢిల్లీలో ఉండేటువంటి ఫ్లైఓవర్ కింద జీవిస్తూ బస్తీల్లో తిరుగుతూ వేస్ట్ పేపర్ ని వెతుక్కుంటూ తెచ్చుకొని అమ్మి బ్రతికేటువంటి వ్యక్తులకి కాంపిటీషన్ మొదలైంది. ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఈ పేపర్లు ఎత్తుకునే వాళ్ళలో కూడా కాంపిటీషన్. ఇటువంటి భయంకరమైన లవ్ జిహాద్ జరుగుతుంది. సెలెక్టెడ్ ఏరియాస్ లో వీళ్ళందరూ కూడా వచ్చినటువంటి వాళ్ళని సెటిల్ చేసేటువంటి పద్ధతి. కొన్ని ఏరియాస్ లో ఈ విధంగా సెటిల్ చేసిన కారణంగా ఒక 5 ఏళ్లలో అక్కడ ఉండేటువంటి డెమోగ్రఫీ మారిపోయి అక్కడ ఉండేటువంటి రాజకీయ నాయకుడు తన యొక్క ఉనికి కోసము, తన యొక్క గెలుపు కోసం వీళ్ళ ఆధారపడి వాళ్ళని తన ఓటు బ్యాంక్ గా మార్చుకుంటాడు. మెల్లిమెల్లిగా అట్లాంటి సెంటర్స్ ముస్లింలు గెలిచేటువంటి పెరిగిపోతుంది. గత ఎన్నికలకి రేపు రాబోయేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా మనం చూడగలుగుతాం మన హైదరాబాద్. ఇటువంటి అనేక ఉన్నాయి. ఎన్ని వృత్తుల్లోకి వాళ్ళు వచ్చేస్తారు. మన దగ్గర ఉండేటువంటి కుల వృత్తులు బంగారు పని చేయడం కానివ్వండి, లేదా కార్పొరేట్ కానివ్వండి,
లేకపోతే ఇంకా చిన్న చిన్న ఏవైతే మంగళ పనులు కూడా వచ్చేస్తాయి. ఈ సాంప్రదాయ కుల వృత్తుల్లో కూడా మిగిలినటువంటి వ్యక్తులు ముస్లింలు వచ్చేసిన కారణంగా ఇక్కడ ఉండే వ్యక్తులకి ఆనందం. తనకు పెట్టుబడి పెట్టేటువంటి వారు ఎవరు ఉంటారు, జీతం ఇచ్చేటువంటి వారు ఎవరు ఉంటున్నారు, దాని కారణంగా కాస్త బాగా పెట్టుకోగలుగుతాడు. కానీ హిందూ ఆ విధంగా పెట్టుకోలేడు. కానీ అది చూసిన తర్వాత మనకు అనిపిస్తుంది వాళ్ళ దగ్గరికి వెళ్దామని చెప్పేసి. ఇక్కడ మనం నష్టపోతుంది, మన కుల వృత్తులు నష్టపోతుంది. ఏ వృత్తులు హైదరాబాద్ లో ఏవేవి వాళ్ళ చేతుల్లో వెళ్ళిపోయాయి, బంగ్లాదేశ్ కానీ రోహింగ్యాలు కానీ. వెస్ట్ బెంగాల్లో ఉండేటువంటి అదే భాష కారణంగా వాళ్ళని గుర్తించడం కోసం కష్టం అయిపోతుంది. కానీ అక్కడి నుంచి బయలుదేరి వేరే వేరే రాష్ట్రాలకు వచ్చిన తర్వాత మన హైదరాబాద్కి వచ్చిన, విశాఖపట్నంకి వచ్చిన, విజయవాడకి వచ్చిన, బెంగళూరుకి వచ్చినప్పటికీ వాళ్ళ యొక్క భాషను గుర్తించవచ్చు. కానీ ఎంతెంత మంది వచ్చేస్తున్నారో తెలుస్తుంది. భీమవరంలో ఉండేటువంటి రొయ్యల చెరువుల దగ్గర నుంచి ప్రారంభిస్తే అనేక చోట్లకి, అనేక రంగాల్లోకి ప్రవేశిస్తారు. ఇటువంటి స్థితి బెంగాల్లో ఉండేటువంటి రాజకీయ నాయకులు వాళ్ళందరినీ చేర్చిన తర్వాత, రాష్ట్రంలోకి మొత్తం దేశంలోకి వెళ్ళిన తర్వాత ఎలక్షన్లు వచ్చేటువంటి సమయానికి వాళ్ళందరూ కూడా డబ్బు పెట్టి వాళ్ళందరినీ కూడా చెప్పించుకొని మళ్ళీ ఓట్లు వేయించేసి పంపిస్తారు. మన రాష్ట్రంలో కూడా, మన హైదరాబాద్ లో కూడా చూడండి, మన బెంగాల్ ఎన్నికల సమయంలో అనేక మంది ఇక్కడ ఉండే వాళ్ళు ఏ విధంగా వెళ్ళిపోయారు. నెల 2 నెలలు పట్టణం చేసి తమకు కావలసినటువంటి ఓటర్ని నమోదు చేయించుకొని ఎస్ఐఆర్ లో అటువంటి అన్ని కూడా వాళ్ళు ప్రూఫ్ ఇవ్వలేని కారణంగా బీహార్ ఎలక్షన్స్ లోనే సుమారుగా 60 లక్షల నుంచి 70 లక్షల ఓట్లు. హిందువుల ఓటు కూడా హైదరాబాద్ ఎస్ఐఆర్ లో పోయి పోతాయి. ఎందుకంటే గ్రామంలో ఉంటుంది, ఇక్కడ 2-3 చోట్ల ఉన్నటువంటి పోయాయి. ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్ గా వచ్చేసి చేరిన వారి కారణంగా జరుగుతుంది అనేక రకాల సమస్యలు. ఈ మధ్య కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి హోమ్ డిపార్ట్మెంట్ ట్వీట్ చేశారు. టాబ్లెట్స్ 180 కోట్ల రూపాయలు పడుతుంది. ఇక్కడ హైదరాబాద్ హర్షష్ అని చెప్పేసి అది మీరు నీళ్ళలో కానీ పాలలో కానీ కలిపితే రంగు, రుచి, వాసన. అది కలిపిన తర్వాత మత్తెక్కుతుంది. ఏసీ బిగించడం కోసమో, ఎలక్ట్రికల్ హీటర్ మార్చడం కోసం వచ్చినటువంటి వ్యక్తి అతను మంచినీళ్ళు అడిగినప్పుడు, ఇంకోటి అడిగినప్పుడు, టీ ఇచ్చినప్పుడు 2 సార్లు 3 సార్లు వచ్చిన తర్వాత అతను టీ ఇద్దామనే ఆలోచనతో ఇస్తూ మనం కూడా టీ తాగుతున్నప్పుడు అతనికి ఇంటిమసీ ఫోటోలు తీయడము, ఇట్లాంటివి కూడా జరుగుతుంది. ఎటువంటి స్థితిలో సమాజాన్ని ఆ విధంగా నష్టపరుస్తుంది. ఇటువంటి పరిస్థితిలో, భయంకరమైనటువంటి పరిస్థితిలో ఇల్లీగల్ గా వచ్చినటువంటి వ్యక్తుల కారణంగా మన రాష్ట్రం, దేశం నష్టపోతుంది. మాదక ద్రవ్యాలు రావడము, సెమీ స్కిల్డ్ వర్కర్స్, చేనేత, బంగారు పని, దేశంలో మురికివాడల సంఖ్య పెరగడము, వీళ్ళందరూ మెల్లిమెల్లిగా రాజకీయ నాయకుల యొక్క ప్రాబల్యంతో ఓట్లు సంపాదించిన తర్వాత, ఆధార్ కార్డు సంపాదించిన తర్వాత ప్రభుత్వం యొక్క అనేక పథకాలకి అర్హత సంపాదించారు. రేషన్ షాప్ లో వైట్ కార్డు ఉంటే ఒక వ్యక్తికి 6 కేజీలు నెలకిస్తారు. అంటే ఒక కుటుంబంలో 5గురు ఉన్నట్టయితే 30 కేజీలు, సంవత్సరానికి 360 కేజీలు. ఇతను బయట కొనుక్కున్నట్టయితే 45 రూపాయలు, 50 రూపాయలు వేసుకున్నట్టయితే 18,000 రూపాయలు ఇతనికి.
దేశంలో ఒక 10 లక్షల కుటుంబాలు ఈ విధంగా వచ్చేసి ప్రభుత్వం ఇస్తున్నటువంటి బియ్యాన్ని వాడుకున్నట్టయితే ఒక్కసారి ఊహించండి, ఒక్క పథకం బియ్యంలో ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి ఎంత నష్టం కలుగుతుంది. ఆయుష్మాన్ భారత్ పేరుతోని ఇచ్చేటువంటి వైద్య సేవలు, గృహము కానీ అనేక సంక్షేమ పథకాలలో ఇల్లీగల్ గా వచ్చినటువంటి వ్యక్తులు అర్హతను సంపాదించేసి పొందిన కారణంగా ఈ దేశానికి సంవత్సరానికి ఎంతటి ఆర్థికపరమైనటువంటి నష్టం కలుగుతున్నది. ఇది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం చెప్పింది డిటెక్ట్, డిలీట్, రిపోర్ట్. గుర్తించాలి ఎవరెవరు అట్లా వచ్చారని చెప్పేసి, అతన్ని ఓటర్ దాంట్లో లిస్ట్ నుంచి తీసేయాలి. అతని యొక్క వీటిని చూపించేసి ఇతను ఈ దేశం సంబంధించిన వాడు కాదు, ఇల్లీగల్ వాడు, ఇతను మీ దేశానికి సంబంధించిన వాడు అని చూపించేసి ఆ దేశానికి రిపోర్ట్ చేయాలి. 2600 మంది యొక్క వివరాన్ని ఆ విధంగా తీసుకొని గవర్నమెంట్ బంగ్లాదేశ్ గత సంవత్సరం ఇస్తే సంవత్సరం నుంచి దాన్ని పెండింగ్ లో పెట్టింది. గత సంవత్సరం మన హైదరాబాద్ లో కూడా ఆ విధంగా సుమారుగా 1700 మంది 1800 మంది అనేక మంది ఇల్లీగల్ ఉంది. ఇప్పుడు ఎన్ఆర్సీ కానివ్వండి, సిఏ కానివ్వండి, రకరకాల బిల్స్ ద్వారా ఆ విధంగా గుర్తించేసి వాళ్ళని పంపించే ప్రభుత్వం మారిన తర్వాత బెంగాల్లో గత 3 నెలల్లోనే ఇప్పటికీ సుమారుగా 900 ఎకరాల భూమిని బెంగాల్ ప్రభుత్వం బిఎస్ఎఫ్ కి ట్రాన్స్ఫర్ చేసేసి సుమారుగా 170 కిలోమీటర్ల యొక్క ఫెన్సింగ్ కట్టడానికి కావాల్సిన ప్రారంభం. ఎక్కడెక్కడైతే ఫెన్సింగ్ కట్టాలో అక్కడ ఫెన్సింగ్ కడుతున్నారు. ఫెన్సింగ్ కట్టలేనటువంటి ప్రదేశాల్లో ట్రిపుల్ లేయర్ ఫెన్సింగ్ కట్టుకొని చోట, ఎక్కడైతే చాలా ప్రోన్ ఏరియా, చాలా ఇబ్బంది ఉంటుంది, అక్కడ నుంచి వచ్చేటువంటి ప్రమాదం ఉండేటువంటి చోటు నుంచి ట్రిపుల్ లేయర్ ఫెన్సింగ్ 12 అడుగులు నైట్ విజన్ లో ఉండేటువంటి కెమెరాస్ ని పెడుతున్నారు. హై రెజల్యూషన్ సీసీ కెమెరాస్, నైట్ విజన్ కెమెరాస్ తో, అన్ఫెన్స్డ్ ఏరియాస్ లో స్పాట్ ఫెన్సింగ్ ఒకటి, అనేక డ్రోన్స్ ని లేటెస్ట్ టెక్నాలజీని కూడా ఉపయోగించేసి సరిహద్దు ప్రాంతంలో ఎట్టి పరిస్థితులు అయినా సరే ఒక్కరు కూడా ఈ దేశంలోకి రాకుండా ఉండడం కోసం చెప్పేసి రకరకాల ప్రభుత్వం మారిన వెంటనే మనం కూడా చాలా రీల్స్ చూసాము. ఏ విధంగా బంగ్లాదేశ్ నుంచి, ఇది బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ కి పరిగెత్తడం కోసం ప్రయత్నం చేశారనేటువంటి మనం కూడా చూసాం. 2008లో విద్యార్థి పరిషత్ వైపు నుంచి మనం చెలో చికెన్ నెక్ అని చెప్పేసి వేలాది మంది దేశం మొత్తం నుంచి తరలి వచ్చారు. బెంగాల్లో ఉండేటువంటి 200 కిలోమీటర్ల పొడుగు ఉండి సుమారుగా 20-22 కిలోమీటర్లు మాత్రమే వెడల్పు ఉండేటువంటి ఒక సన్నటి భాగం ఈశాన్య రాష్ట్రాలు మొత్తాన్ని కూడా కలిపేటువంటిది. ఎడం వైపున నేపాల్, పైన భూటాను, కుడి వైపున బంగ్లాదేశ్ ఉండేటువంటి భాగం. అక్కడ ఉండేటువంటి అనేక జిల్లాలు ఏవైతే ఉన్నాయో బెంగాల్లో ఉండేటువంటి జిల్లాల్లో ఈ రోజున 50%, 60%, ఆ జిల్లాల్లో కూడా కొన్ని ప్లేసెస్ లో 80%, 90%. గత ఎన్నికల్లో అక్కడ ఉండేటువంటి హిందువులకు ఎటువంటి పరిస్థితి, ముఖ్యంగా మన కార్యకర్తలకు ఎట్లాంటి పరిస్థితి అయిందో మనం చూసాము. అనేక సంవత్సరాల పాటు తమ గ్రామాన్ని వదిలేసి వెళ్ళిన తర్వాత తిరిగి గ్రామానికి రావడానికి ధైర్యం లేనటువంటి స్థితిలోకి వెళ్ళింది. టీఎంసీ కూడా అట్లాగే అస్సాంలో కూడా అదే పరిస్థితి. ఇప్పుడు మెల్లిమెల్లిగా అక్కడి నుంచి కూడా పంపించేయడం జరుగుతున్నది. 1600 కిలోమీటర్లు ఉండేటువంటి ఈశాన్య రాష్ట్రాలకి బార్డర్ గా ఉండేటువంటి మయన్మార్ నుంచి కూడా రోహింగ్యాలు తరిమివేయబట్టి ఈ దేశంలోకి వస్తుండేటువంటి సమయంలోనే మనం ప్రారంభంలో చెప్పినట్టుగా అనేక మంది రోహింగ్యాలని హక్కున చేర్చుకోవాలి అని చెప్పేసి ర్యాలీలు తీశారు. మానవత్వం ఉండాలా లేదా అని చెప్పేసి మనకి నీతి పోతుంది. ఒకటి విశాల హృదయం కాదు, మానవత్వం ఉండాల్సిందే, కానీ ఎవరి పట్ల ఉండాలి. ఎందుకు వస్తుంది?
ప్రపంచంలో ఉండేటువంటి ఏ దేశంలో తరిమి వేసినప్పటికీ ఆ దేశంలో మయన్మార్లో తరిమేసినటువంటి ముస్లింలని చైనా రానివ్వదు, బంగ్లాదేశ్ రానివ్వదు, శ్రీలంక రానివ్వదు, కానీ భారతదేశం ఎందుకు రానివ్వదు? మరి ఈ దేశంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి అస్థిరత వస్తున్నది, బాంబు దాడులు ఎట్లా జరుగుతున్నాయి, ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి, ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున పిఎస్ఎఫ్ కానివ్వండి, ప్రభుత్వం కానీ అటువంటి ఒక చక్కటి పద్ధతిలో ఈ సమస్యకి పరిష్కారాన్ని వెతికి అక్కడ ఉండేటువంటి వాళ్ళని గుర్తించి దేశం మొత్తం మీద కూడా మెల్లిమెల్లిగా బంగ్లాదేశ్ డిపోర్ట్ చేసే ఇవన్నీ విన్న తర్వాత పరిస్థితిని చూసి భయపడడం కోసం చెప్పలేదు, భయపడడం నేర్పలేదు, మనం జాగరూకత చైతన్యం. 2014లో విజయవాడలో ఉన్నప్పుడు ఒక పెద్దల సమావేశం జరిగింది. ఆ పెద్దల సమావేశంలో పెద్దలందరూ కూర్చున్నారు. మిలిటరీ చాలా పెద్ద ఆఫీసర్ రిటైర్డ్ వచ్చాడు. ఆయన అడిగాడు, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ వీఆర్ ఫేసింగ్ బిఫోర్ కంట్రీ, ఈ దేశం ఉండేటువంటి సమస్యలు ఏంటి అని చెప్పేసి మన వాళ్ళు చెప్పారు. అందరు తీవ్రవాదము, అంచనాంతరము, నిరుద్యోగము, లక్ష్యమని రకరకాల. అప్పుడు అతను చెప్తాడు, మీరు చెప్పినవన్నీ కరెక్టే, నాట్ నోయింగ్ ది ప్రాబ్లమ్ యాజ్ ద ప్రాబ్లమ్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఇవన్నీ సమస్యలే, కానీ ఇవి సమస్య అని చెప్పేసి ప్రజలకు తెలియకపోవడం ఏదైతుందో ఇది అతిపెద్ద సమస్య. ఇది సమస్య అని చెప్పేసి అర్థమైనప్పుడు దానికి కావాల్సిన పరిష్కారాన్ని వెతుక్కోగలుగుతాము. ఇది సమస్య అని చెప్పేసి అర్థం కాలేదనుకో. ఈ రోజున భారతదేశం నుంచి 1-2 కోట్ల మంది బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చి మా ఇంటి పక్కన, మా బస్తీలో, మా కాలనీలో నివసిస్తూ ఉంటే ఇది సమస్య అని చెప్పేసి హిందూ సమాజానికి అర్థం కాకపోవడం ఏదో, భారతీయులకు అర్థం కాకపోవడం ఏదో, ఇది అర్థం సమస్య. కాబట్టి కేవలం ప్రభుత్వం వైపు చూడటం కాదు, ఈ సమస్యకి పరిష్కారం కేవలం ప్రభుత్వం ఇవ్వలేదు, మనందరం కలిసి. భారతదేశం 80% హిందువులు ఉంటేనే హిందూ దేశానికి గౌరవం. ఈ దేశంలో ఉండేటువంటి ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ ఆనందంగా జీవించారు. ప్రపంచంలో ఉండేటువంటి ఏ దేశం అయినప్పటికీ కూడా, ఏ దేశంలో అయినప్పటికీ కూడా ముస్లింలు ఎక్కడ సంతోషంగా ఉన్నారంటే పాకిస్తాన్ కంటే, బంగ్లాదేశ్ కంటే, ఇంకో దేశం కంటే ఆనందంగా ఉన్నటువంటి భారతదేశం. బికాస్ ఇండియా ఇస్ హిందూ మెజారిటీ కంట్రీ. భారతదేశం ఎప్పటి వరకైతే హిందూ మెజారిటీగా ఉంటుందో అప్పటి వరకు ఈ దేశంలో ఉండేటువంటి ముస్లింలైనా క్రైస్తవులైనప్పటికీ ఆనందం. కానీ ఈ దేశంలో ఎప్పుడైనా సరే పొరపాటున హిందూ మెజారిటీ కాస్త మైనారిటీ అయిపోతే హిందువులకే కాదు, ఈ దేశంలో ఉండేటువంటి ముస్లింలకి క్రైస్తవులకు ప్రమాదం. బట్ ఈ దేశంలో ఉండేటువంటి ముస్లింలైనా క్రైస్తవులైనప్పటికీ వాళ్ళు సంతోషంగా ఉండాలంటే, మనం సంతోషంగా ఉండాలంటే 80%, 80% హిందువుల జనాభానికి నిష్పత్తిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత. పాశ్చాత్య సంస్కృతి యొక్క ప్రభావంలో పడిపోయి వివాహ వ్యవస్థని భ్రష్టు పట్టించేటువంటి స్థితిలో అవసరమా అని చెప్పేసి అనిపిస్తూ, పిల్లలు అవసరమా అని చెప్పేసి వివాహం చేసిన తర్వాత పిల్లలు అవసరమా అని చెప్పేసి అనిపిస్తూ, నాకు విశాల హృదయం అనేటువంటి భావంతో నా పిల్లలు అక్కర్లేదని ఎవరైనా నేను పెంచుకుంటాననేటువంటి భావాన్ని కలిగజేస్తూ, ఇది హిందూ సమాజం శోభం. 2.1% ఉండాలి అంటే 10 కుటుంబాలు 21 మంది పిల్లలు పుడితేనే ఈ దేశం హిందూ మెజార్టీగా ఉంది. అంటే హిందూ సమాజాన్ని చైతన్యం, అక్రమంగా వస్తున్నటువంటి వ్యక్తుల యొక్క కారణంగా కలుగుతున్నటువంటి ప్రమాదంతో పాటుగా హిందూ సమాజంలో అలవాటు అవుతున్నటువంటి పాశ్చాత్య సంస్కృతి యొక్క పోకడల కారణంగా వస్తుండేటువంటి ప్రమాదాన్ని కూడా అర్థం చేయించవలసిన బాధ్యత. భారతదేశం సెక్యులర్ గా ఉండాలంటే హిందూ మెజారిటీగా ఉండాల్సిందే. భారతదేశంలో ప్లూరలిజం, అందరి యొక్క గౌరవం కలుగుతూ జీవించాలంటే హిందూ మెజారిటీగా ఉండాల్సిందే.
ప్రపంచం భారతదేశాన్ని భారతదేశంగా ఉంటేనే గౌరవిస్తుంది. భారతదేశం భారతదేశంగా లేకపోతే ప్రపంచం అని గౌరవించదు. భారతదేశం భారతదేశంగా ఉండడం అంటే స్పేస్ లో, ఫార్మాలో, రాకెట్ లో, ఐటీలో, సెమీ కండక్టర్ లో, టెక్నాలజీలో వీటిలో ఎదగడం కాదు, వీటన్నిటిలో ఎదుగుతూ కూడా భారతదేశం తన యొక్క మూలమైనటువంటి ఆధ్యాత్మికతను, సంస్కృతి, సాంప్రదాయాన్ని, మతాన్ని ఆచరిస్తూ జీవించినప్పుడు మాత్రమే భారత్ భారత్ గా ఉంటుంది. అప్పుడు ప్రపంచం గౌరవిస్తుంది. భారతదేశం భారతదేశం చాణక్యుడు అంటారు, सीमाएं माता के वस्त्र के समान होता है, पुत्र का प्रथम कर्तव्य है इसकी रक्षा. సరిహద్దులు అనేటువంటివి తల్లి యొక్క వస్త్రాల లాంటివి, దాన్ని రక్షించవలసిన బాధ్యత. ఇప్పుడు ఈ దేశంలో ఉండేటువంటి సరిహద్దులు ఏవైతున్నాయో ఈ సరిహద్దు సక్రమంగా ఉంటుంది. అక్కడ ఉండేటువంటి సమస్యని బెంగాల్లో, కలకత్తాలో ఒక ప్రవచనకారుడు రామాయణం చెప్పేటువంటి సమయంలో ఆయనకు వెళ్ళి ఇది చెప్పిన కారణంగా సుమారు 40,000 మంది ప్రవచనానికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ ఆ రామాయణ ప్రవచనం చెప్పాడు. సుందరకాండ వచ్చినప్పుడు హనుమంతుడు ఏ విధంగా లంకా నగరానికి చేరాడు, అక్కడ ఉండేటువంటి లంకని ఏ విధంగా లంకని కాపాడుతున్నది, రావణాసురుడు తన లంకా నగరానికి ఎటువంటి దుర్భేద్యమైనటువంటి గోడను కట్టి కాపాడుకుంటున్నాడు. దీన్ని చెబుతూ ఆ ప్రవచనకారుడు చెప్పాడు, రావణాసుడే దాన్ని అట్లా పెట్టినప్పుడు మన దేశం యొక్క సరిహద్దుని మనం ఎలా కాపాడుకుంటాం. ఆంజనేయ స్వామి లోపలికి వెళ్ళడానికి కూడా అంత వచ్చినటువంటి స్థితి. మరి భారతదేశం యొక్క సరిహద్దు పాకిస్తాన్ తో కానీ బంగ్లాదేశ్ తో కానీ ఉండేటువంటి సరిహద్దుని ఏ విధంగా మనం కాపాడుకోవాలి, ఒక్కడు కూడా అక్రమంగా ఈ దేశంలో చూసుకోవాలి. ఇది మనందరి ఈరోజు మనందరి యొక్క బాధ్యత ఏంటంటే హైదరాబాద్ లో ఉండేటువంటి మనం సరిహద్దులో మనం ఏం చేస్తాం, ఈ నగరంలో ఉండేటువంటి ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క హిందూకి సమాజాన్ని చైతన్యపరచాలి, సమాజాన్ని జాగృతి. ప్రహ్లాదుడు ఏ విధంగా అయితే అత్యంత భక్తితో, శ్రద్ధతో, విశ్వాసంతో నారాయణని ప్రార్థించాడు. హిరణ్యకశిపుడైనటువంటి రాక్షసుడు ఎక్కడున్నారా నీ హరి అంటే ఎక్కడ లేడు నానా అని చెప్పి ఈ స్తంభంలో ఉన్నాడంటే ఉన్నాడని చెప్పిన తర్వాత కొట్టి బయటకు వచ్చాడు. ఆ నరసింహస్వామి హిరణ్యకశిపుడి యొక్క సంహారం, ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి యొక్క సంహారం చేయదు. ప్రహ్లాదుడు భక్తితో, శ్రద్ధతో నారాయణని కొలిచాడు. నారాయణుడు రాక్షస సంహారం. సంఘము మన యొక్క పరివార సంస్థ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అందరం కూడా ఈ రోజున మనకు నారాయణుడు అంటే సమాజమే. ఈ సమాజ పరమేశ్వరుని అత్యంత భక్తితో, శ్రద్ధతో జాగృతపరుస్తూ, చైతన్యపరుస్తూ, సంఘటితపరుస్తూ తన ముందుండేటువంటి అనేక రకాల రాక్షసులు ఎవరైతే వేరే వేరే పేర్లతో లౌక్యాల పేరుతో, గువాస్య పేరుతో, అక్రమ అవస్థాల పేరుతో, పాశ్చాత్య సంస్కృతి పేరుతో, మత మార్పిడి పేరుతో ఉండేటువంటి అనేక మంది రాక్షసుల యొక్క సంహారం చేయడానికి కావాల్సినటువంటి చైతన్యాన్ని సమాజంలో నింపినప్పుడు ఈ సమాజమే జాగృతమై ఒక నరసింహస్వామి రూపంలోనో, ఇంకో రాముడి రూపంలోనో, కృష్ణుడి రూపంలోనో ఈ రాక్షసుల యొక్క సంహారం చేస్తుంది. అటువంటి సమాజాన్ని చైతన్యపరిచేటువంటి మన యొక్క సామాజిక సంస్థలన్నిటి కూడా ఆ బాధ్యతను మనం గుర్తెరిగి నా యొక్క బాధ్యతను నేను సక్రమంగా నిర్వహిస్తూ ఈ ఉండేటువంటి అనేక రకాల సమస్యలకు కావాల్సిన పరిష్కారాన్ని వెతికే దిశలో సమాజం ముందుకు వెళ్ళేటట్టుగా మనందరం కూడా ప్రయత్నం చేస్తానని ఆశిస్తూ